వెల్కమ్ టు ఐటీ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటీ కోడ్స్. అసలు మనం కోడింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే కోడ్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఎలా నేర్చుకోవాలి కోడింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం మెయిన్గా ప్రాబ్లం స్టేట్మెంట్ని అనలైజ్ చేసుకోవాలి. ప్రాబ్లం స్టేట్మెంట్లోనే హాఫ్ ఆఫ్ ది ఆన్సర్ ఉంటుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తాం. ముందుగా ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. ఈరోజు క్వశ్చన్ది, an automobile company manufactures two types of vehicles, two-wheelers and four-wheelers. The company manager wants to determine the number of each type of vehicles to produce based on two given data points. Given data points చూడండి, total number of vehicles, two-wheelers plus four-wheelers equal to V. అండ్ సెకండ్ డేటా వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్, దాన్ని డబ్ల్యూతో ఇండికేట్ చేశాడు. ద టాస్క్ ఈజ్ టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ టు మ్యానుఫ్యాక్చర్. కన్స్ట్రైంట్స్ వచ్చేసరికి టూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్ షుడ్ బి అట్లీస్ట్ 2. అండ్ సెకండ్ వచ్చేసి డబ్ల్యూ పర్సంటైల్ 2 ఈక్వల్ టు 0, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్ షుడ్ బి ఈవెన్. వి లెస్ దాన్ డబ్ల్యూ. థర్డ్ కన్స్ట్రైంట్, టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ షుడ్ బి లెస్ దాన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఇఫ్ ది ఇన్పుట్స్ డు నాట్ మీట్ దిస్ అబోవ్ కన్స్ట్రైంట్స్. ద ప్రోగ్రామ్ షుడ్ ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఈ కన్స్ట్రైంట్స్ మీట్ అవ్వకపోతే ఇన్వాలిడ్ ఇన్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి మనకి. నెక్స్ట్ ఇన్పుట్ ఫార్మాట్ చూడండి. ద ప్రోగ్రామ్ షుడ్ యాక్సెప్ట్ 2 పాజిటివ్ నెంబర్స్. ఫస్ట్ ఇన్పుట్ లైన్ యాక్సెప్ట్ వాల్యూ ఆఫ్ వి, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. సెకండ్ ఇన్పుట్ లైన్ యాక్సెప్ట్ వాల్యూ ఆఫ్ డబ్ల్యూ, టోటల్ నెంబర్ ఆఫ్ వీల్స్. అవుట్పుట్ ఫార్మాట్ చూడండి. ద ప్రోగ్రామ్ షుడ్ జనరేట్ 2 అవుట్పుట్స్, ఈచ్ సపరేటెడ్ బై ఏ సింగిల్ స్పేస్ క్యారెక్టర్. ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇన్పుట్ ఫస్ట్ లైన్లో 200 అండ్ 540 ఇచ్చారు. 200 మీన్స్ వాల్యూ ఆఫ్ వి, అంటే వెహికల్స్ అనమాట. 540 వాల్యూ ఆఫ్ డబ్ల్యూ, వెహికల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, బోత్ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్. అవుట్పుట్ వచ్చేసి టూ వీలర్స్ 130 అండ్ ఫోర్ వీలర్స్ 70, ఇలా మనకు సపరేట్గా రావాలి. ఎక్స్ప్లెనేషన్ చూడండి. 130 ప్లస్ 70, టూ వీలర్స్ ప్లస్ ఫోర్ వీలర్స్ ఈక్వల్ టు 200 వెహికల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. 70 ఇంటూ 40 అంటే ఫోర్ వీలర్స్ ప్లస్ 130 ఇంటూ 2 టూ వీలర్స్, టోటల్ 540 వీల్స్. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ నుంచి మనం ఇన్పుట్, అవుట్పుట్ అండ్ కన్స్ట్రైంట్స్ ఈ మూడింటిని తీసుకొని మనం కోడ్ అనేది డెవలప్ చేస్తాం. కోడ్లోకి వెళ్దాం. ఓకే, కోడ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. v ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. దిస్ లైన్ రీడ్స్ అన్ ఇంటిజర్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అండ్ స్టోర్స్ ఇట్ ఇన్ ఏ వేరియబుల్ కాల్డ్ v. v అనే వేరియబుల్లో ఇన్పుట్ని స్టోర్ చేసుకుంటుంది. ద ఇన్పుట్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్. సో we use the int function to convert it to an integer. నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి w ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. దిస్ లైన్ రీడ్స్ అనదర్ స్ట్రింగ్, అనదర్ ఇంటిజర్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ అండ్ స్టోర్స్ ఇట్ ఇన్ ఏ వేరియబుల్ కాల్డ్ w. అగైన్ we use the int function to convert the input string to an integer. Next, if statement. This line checks if the input w meets certain conditions ఆర్ నాట్ అనేది ఈ ఇఫ్ స్టేట్మెంట్లో చెక్ చేస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్ చూడండి. w(1) ఈక్వల్ టు 1. దిస్ చెక్స్ ఇఫ్ w ఈజ్ అన్ ఆడ్ నెంబర్, ద యాంపర్సెంట్ ఆపరేటర్ పర్ఫార్మ్స్ ఏ బిట్వైజ్ అండ్ ఆపరేషన్ అండ్ w(1) విల్ బీ 1 if w is odd and 0 if w is even. So if w(1) equal to 1, then w is an odd number.
or W less than 2. This checks if W is less than 2. If W is less than 2, it is an invalid input. Or W less than or equal to V. This checks if W is less than or equal to V. If W is less than or equal to V, it is an invalid input. If any of these conditions are true, the code inside the if block will be executed. Next, else statement. This line marks the beginning of this else block which will be executed if the input W meets the conditions. X equal to 4 star V minus W /2. This line calculates the number of two-wheelers X using the given equation. X equal to 4 star V minus W /2. 4 star V calculate the total number of wheels if all vehicles were two-wheelers. W is the total number of wheels. 4 star V minus W calculates the difference between the total number of wheels if all vehicles were two-wheelers and the actual total number of wheels. /2 divides the result by 2 to get the number of two-wheelers. Next, print statement. Print TW equal to 0, FW equal to 1. Dot format x comma v minus x. This line prints the output in the required format using the format method. TW equal to 0 will be replaced with the value of x, which is the number of two-wheelers. FW, four-wheelers equal to 1, will be replaced with the value of v minus x, which is the number of four-wheelers. The output will be in the format TW equal to some number and FW equal to number, where number is the calculated value. We can see the output here. $200, $540. Total two-wheelers 130, four-wheelers 70. Thank you for watching IT Abba YouTube channel. If you have any doubts, comment below.